హాయ్ ఫ్రెండ్స్, నిన్న నేను మహారాజా సినిమా చూసొచ్చా. సినిమా చూసొచ్చిన తర్వాత నాకున్న ఫీలింగ్ ఏంటంటే, ఎందుకని తెలుగు డైరెక్టర్స్ ఎలా తీయరని. తెలుగు డైరెక్టర్స్కి చాలా టాలెంట్ ఉంది, మనం నిరూపించుకుంటున్నాం కూడా వరల్డ్ లెవెల్లో. అయినా మరి ఎందుకని ఇంత మంచి సినిమాలు తెలుగులో రావట్లేదు? నిజంగా లిటరల్గా నిన్న మహారాజా సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, అసలుకి శంభో శివ శంభో సినిమా చూసారా, ఆ టైప్ ఆఫ్ ఎమోషన్ అనమాట. అది బయట పడదు, విజయ్ సేతుపతి దగ్గర నుంచి బయట పడదు, కానీ ఆ సైలెన్స్తోనే అసలు ఎమోషన్ భలే క్రియేట్ చేశారనమాట. మీకు కనుక ఖాళీ ఉంటే ఖచ్చితంగా మహారాజా సినిమాకి వెళ్ళమని చెప్తాను. ఎందుకంటే ఈ రేటింగ్స్ ఎంత పక్కన పెడితే జెన్యున్ రివ్యూ ఏంటంటే, ప్రతి ఒక్కరి సినిమా చూడాలి, మనం చేసే తప్పులు అది మనల్నే శిక్షిస్తాయి అనేది ఈ సినిమాలో చెప్పాడు. ఈ సినిమా స్టోరీ ఏంటి అదనేది నేను చెప్పను, ఎందుకంటే ఆ ఎగ్జైట్మెంట్ అంతా మిస్ అవుతుంది. బట్ చాలా తక్కువ డబ్బులతో ఈ సినిమా తీశారనమాట. అంతేకాదు చాలా తక్కువ డబ్బులతో తీశారు, అండ్ దాంట్లో సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారు. నా ఫైనల్ రివ్యూ వచ్చేసి సినిమా అయితే 100% వర్తబుల్ అండి. నాకైతే 96 దగ్గర నుంచి విజయ్ సేతుపతి బాగా నచ్చారు, అండ్ ప్రతి ఒక్క సినిమా తన యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి స్వామినాథన్ అనమాట, రైటర్ కూడా తనే. చాలా బాగా స్క్రీన్ ప్లే చేశారు, చాలా బాగా డైలాగ్స్ రాశారనమాట. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అంజనేష్ లోక్నాథ్ అనమాట. అంటే ప్రీవియస్ సినిమాలు చూస్తే మీకు బాగా గుర్తొస్తుంది ఆయన ఎవరు అనేది. సో అతను కాంతారా, విక్రాంత్ రాణా, కిరాక్ పార్టీ ఈ సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా చేశాడు అనమాట. సో తను కూడా చాలా బాగా చేశాడు, అంటే సినిమా తగ్గట్టు తన మ్యూజిక్ ఇచ్చాడు. అంటే మరీ అంత హైప్ ఇవ్వలేము, మరీ అంత బాగలేదని చెప్పలేము, అంటే సినిమాకి ఏది కావాలో అది కొట్టాడు అనమాట. సో సినిమా అయితే 100% వర్తబుల్ అండి. ఖచ్చితంగా వెళ్ళి మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ మహారాజా సినిమా ఇప్పటికే చూస్తున్న వాళ్ళు అయితే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే 3.5 ఇస్తానండి ఖచ్చితంగా ఈ సినిమాకి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేయండి నన్ను కూడా.